హే హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే ఎవ్రీ ఫ్రైడే మనం ఒక డిఫరెంట్ స్టోరీస్ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అందులో కొన్నిసార్లు గెలిచిన కథలు చూస్తూ ఉంటాం, ఓడిపోయిన కథలు చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఈ 29th ఆగస్టు ఫ్రైడేకి ఒక గెలిచి ఓడిపోయిన వాడు మళ్ళీ గెలవడానికి పోరాడుతున్న ఒక కథని మీరందరూ కూడా సినిమాలో చూడబోతున్నారు థియేటర్స్లో. సో డోంట్ మిస్ ఇట్ ఆన్ థియేటర్స్. అర్జున్ చక్రవర్తి ఒక అన్సంగ్ హీరో స్టోరీని మీ అందరికీ చెప్పడానికి వీళ్ళిద్దరూ రెడీ అయిపోయారు, వీళ్ళ టీం రెడీ అయిపోయింది. వాళ్ళతో చాలా విషయాలు తెలుసుకొని ఈ అర్జున్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకొని లెట్స్ గో. హలో బోత్ ఆఫ్ యూ. హాయ్. ఐ థింక్ నేను ముందు విజయ్ గారిని అడిగే కన్నా ముందు ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. యు ఆర్ డెబ్యూటెంట్ ఇన్ ద మలయాళం, యు ఆర్ డెబ్యూటెంట్ ఇన్ ద తమిళ్, అండ్ నౌ యు ఎంటర్డ్ ఇంటు ద తెలుగు ఆల్సో. And you have done a fantastic roles and fantastic films. We know because I saw the your filmography. But I'm always enthusiastic to ask actors how different about the promotions in each state. When you reach and when you give interviews for different cultures and about the anchors or the interviewers, what you understand about the Telugu? Promotions are all same. My God, one day we do 10 to 12 promotions. Everywhere is the same. There's no difference in that. They want their film to be promoted in a very big way. Wow. So just like this, I've been also doing the same thing in Malayalam. Also one day 10 to 12 promotions. The only difference is like I'm still learning Telugu. That's the only difference. The other, I'm like trying to, I can understand right now everything what you are saying, but replying, I have to still learn the language. Okay. So happy ga nenaithe Telugulo meek conversation cheyachai. Slowly conversation okay. Change. That's my promise. Yeah, slowly. But anyways, ఒక యాక్ట్రెస్ గా మనం సినిమాలు చేస్తూ ఉంటాం, డేస్ అండ్ డేస్, మంత్స్ అండ్ మంత్స్. అంత హెక్టిక్ షెడ్యూల్స్లో, డిఫరెంట్ క్లైమేట్స్లో, డిఫరెంట్ ఛాలెంజెస్తో ఒక సినిమాని మనం కంప్లీట్ చేస్తూ అగైన్ ప్రమోషన్స్లో కూడా అంత హెక్టిక్గా రోజంతా మీరందరూ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. ద వే మీరు ఎలా ఉన్నా కూడా చాలా యాక్టివ్గా కెమెరా ముందు కనబడాలి. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆర్ వాట్ యూ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్స్? It is a responsibility of an actor because we are the face of the movie. Yes. Everybody else is working behind the camera, but we are the face of the movie. If we are doing it, we are getting paid for our work, we are promoting our character, our movie, we should promote it. So, what about you, bro? ఆబ్వియస్లీ, ఎందుకంటే అంత కష్టపడి మూవీ చేసినప్పుడు మాకు బేసిక్గా అలవాటు అయిపోతుంది. మార్నింగ్ సెట్లోకి వెళ్తే ఈవినింగ్ అయ్యే వరకు, ఈవినింగ్ మేము మార్నింగ్ 6కి సెట్లోకి వెళ్తే ఈవినింగ్ 5:30కి షార్ట్ పడినా అప్పుడు యాక్టివ్గా ఉండే షార్ట్ ఉంటే ఆబ్వియస్లీ మేము అలాగే ఉండాలి. సో మా సెట్లో అలవాటు అయిపోయి మాకు ఇక్కడికి వచ్చినా మాకు అది పెద్ద కష్టంగా ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓకే. అంటే ఇంటరాక్ట్ అయ్యే పర్సన్కి కొంచెం జోష్గా ఉంటే మేము కూడా జోష్గా టైం తెలిసిపోతుంది. మాకు ఇప్పటి వరకు అయిన ఇంటర్వ్యూస్లో ఎక్కడ స్క్రీన్ అలా కంటిన్యూ అయిపోయాం ఇంకా. సో అది ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీ. It is a responsibility because we are not only representing us, we are representing all the technicians who have worked in it. So they have worked day and night to make us look good, to make us feel good on the set and everything. So we are representing them also. సూపర్ బ్రో. మీ గురించి మీతో మాట్లాడడానికి చాలా టాపిక్స్ ఉండిపోయి నా దగ్గర. ఇప్పుడు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక రెగ్యులర్ టెంప్లేట్ ఆర్ ద స్టీరియో టైప్స్ అని ఉంటుంది. ఒకసారి యాక్టర్గా మనం ఎలా ఎంటర్ అయ్యామో ఆ రోల్స్తోనే మనల్ని ఎక్కువ చేసేస్తూ ఉంటారు. బట్ మాకు తెలిసినంత వరకు ఎంత హైట్ అడ్వాంటేజ్ ఉండి ఇలాంటి లుక్స్ ఉంటే మోర్ ఓవర్ డైరెక్టర్స్ అందరూ కూడా కొంచెం విలన్ సైడ్ కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు, దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ రూట్ని తప్పించుకొని ఈరోజు ఇలాంటి ఒక అన్సంగ్ హీరో క్యారెక్టర్లో మాకు కనబడుతుండగా వాట్ వాజ్ దిస్ ఛాలెంజ్? ఆ రూట్ని తప్పించుకొని ఈ రూట్లోకి వచ్చి ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. దట్స్ చాలా బిగ్ టాస్క్. ఎందుకంటే ఒక నెగిటివ్ చేసి దాంట్లో పాజిటివ్, అంటే నా ఈ హై2 పర్సనాలిటీకి నెగిటివ్ క్యారెక్టర్ చాలా ఈజీ. ఎందుకంటే నా పర్సనాలిటీ కానీ నా లుక్ కానీ సగం పే చేసేస్తుంది ఆ క్యారెక్టర్కి. నెక్స్ట్ నేను కొంత కష్టపడితే కొంత క్యారెక్టర్లోకి వెళ్ళగలిగితే సరిపోతుంది. బట్ పాజిటివ్ క్యారెక్టర్కి అలా కాదు. పాజిటివ్ క్యారెక్టర్లో నువ్వు నీ ఈ హై2 పర్సనాలిటీతో ఒక లవ్ కానీ ఎమోషన్ కానీ ఆడియన్స్ని కనెక్ట్ చేయాలంటే చాలా బిగ్ టాస్క్. ఈ మూవీతో అది నేను కనెక్ట్ చేయగలిగితే, ఆడియన్స్ కనెక్ట్ అయితే నా ఎమోషన్కి వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగినా, నా హ్యాపీ మూమెంట్కి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినా డెఫినెట్గా నేను యాక్టర్గా అప్రూవ్ అయినట్టే. గ్రేట్ సార్. సార్ ఒక యాక్టర్గా ఒక ఆడియన్స్గా ఇలాంటి సినిమాలు ఫింగర్ టిప్స్ మీద వస్తూ ఉంటాయి సార్. టు ప్రూవ్ యాజ్ అన్ యాక్టర్, టు ఎక్స్పీరియన్స్ దట్ సినిమా. మన తెలుగులో కూడా మాట్లాడుకుంటే జెర్సీ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇలాంటి ఒక సినిమా మేము చూడబోతున్నాం. బట్ మేము విక్రాంత్ గారితో మాట్లాడుతున్నప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 6 months ట్రావెల్ చేసాం. నేను చాలా
ఫ్రీగా మొహం మీదే చెప్పేశాను, నువ్వు సూట్ అయితేనే తీసుకుంటాం, లేదా ఒక ఫ్రెండ్స్గా మనం కలిసాము, లేదా ఎవరి రోల్ లేదు. బట్ ఇలాంటి ఒక రోల్ వస్తున్నప్పుడు మీకు యాక్టర్గా ఛాలెంజింగ్ ఉంటుంది, నన్ను నేను ప్రూవ్ చేసుకొని మీకు కష్టం ఉంటుంది. బట్ ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ మొత్తం అన్నింటిలో మధ్యలో ఉంటూ ఈరోజు మిమ్మల్ని మీరు ఫస్ట్ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయించారు, ఈరోజు సినిమాతో మా ముందుకు వస్తున్నారు. ఆ రోజు ఆ 3 months హార్డ్ వర్క్ కానీ స్ట్రగుల్ కానీ మీ మైండ్లో రోజు ఏం రన్ అయ్యేది సార్? అంటే యాక్టర్ నేను ఏంటంటే ఆయన డైరెక్టర్కి ఏం కావాలి, ఎలా క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది, అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, మేము ట్రావెల్ చేసినప్పుడు అసలు ఈయన ఏం కావాలనుకున్నాడు, ఈయనకి ఏంటి, ఆయన చెప్పే ఇన్పుట్స్ నేను ఏదైనా ఒకటి నా కరెక్షన్ చెప్తే ఆ కరెక్షన్ ఇమ్మీడియట్గా నా మైండ్లో తీసుకునేవాడిని నేను. ఎందుకంటే ఆ కరెక్షన్ మళ్ళీ నేను చేయకూడదు. ఒకసారి చెప్పిన కరెక్షన్ నేను మళ్ళీ అది నేను రెక్టిఫై చేసుకోకపోతే నేను ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్నట్టు కదా, ఆయన చెప్తున్నట్టు వెళ్తున్నట్టు కాదు. సో దాని గురించి ఆయన చెప్పే మూమెంట్గా మేము ట్రావెల్ చేసేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బయటికి రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం, కూర్చున్నప్పుడు మూవీస్కి వెళ్ళేవాళ్ళం. అంటే నేను ఎలా బిహేవ్ చేస్తాను, బయటకు వెళ్తే నేను ఎలా బిహేవ్ చేస్తాను, ఒక క్యారెక్టర్ ఎలా ఉంటాను, అసలు ఫస్ట్ నేను ఎలా ఉంటాను టోటల్గా తెలుసుకోవడం కోసం ట్రావెల్ చేశాడు ఆయన. తర్వాత ఒక సీన్ ఇస్తే ఒక మూవీ చెప్పేవాడు, ఆ మూవీ చూసిన తర్వాత నీకు అందులో ఒక సీన్ గురించి అడిగేవాడు ఆయన. ఈ సీన్లో నువ్వు ఎందుకు అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి ఎందుకు పెట్టారు, ఎందుకు చేశారు, ఆ ఫ్రంట్ లైన్ ఫోర్గ్రౌండ్లో ఎందుకు పెట్టారు, నువ్వు ఈ సీన్ నువ్వు ఎలా చూస్తున్నావు, ఈ సీన్ నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఒక ఆడియన్గా చూస్తున్నావు, యాక్టర్గా చూస్తున్నావు, డైరెక్టర్గా చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు, ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉండే మాకు. ఎక్కువ మూవీస్ చూడమని, ఈ మూవీ చూసినది నీకు ఏమనిపించింది, నీ ఫీల్ ఏమనిపించింది, ఎక్కడైనా నీకు కరెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడైనా నువ్వు డిస్కనెక్ట్ అయ్యావా, ఎక్కడ కనెక్ట్ అయ్యావు, ఎక్కడ నిన్ను ఎక్కువ హైప్ చేసింది, ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి. సో మాకు ఇదంతా ఇదే చూస్తూ ఉండేది. నాకు అంటే ఏంటి అలా నాకు బేసిక్గా అంతకుముందు మూవీస్ చాలా తక్కువ చూసేవాడిని నేను. అలా అంటే థియేటర్స్కి వెళ్తే మూవీస్ చూసేవాడిని, కానీ ఓటీటీ పెట్టుకుని రీసెర్చ్ చేసి ఈ క్యారెక్టర్ ఏమున్నాయి చాలా తక్కువ చూసేవాడిని. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అలా నేర్చుకుని ఫ్రేమ్ గురించి దీని గురించి అన్ని డిస్కషన్ చేస్తున్నప్పుడు నా మైండ్లో అసలు ఏంటి ఫస్ట్ నేను ఏమైనా కరెక్షన్, నేనేదో ఇంకా ఏదో చెయ్యాలని ఎప్పుడు చేయలేదు. బట్ ఆయన చెప్పిన కరెక్షన్ అయితే ఇమీడియట్గా పట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఆ 6 months అంతే. ఏమన్నా నా కరెక్షన్ చెప్తే ఆ కరెక్షన్ నేను మళ్ళీ ఆ మిస్టేక్ చేయకూడదు అనేది అయితే. గ్రేట్. సిజా మ్యామ్, అంటే యాజ్ ఎ తెలుగు ఆడియన్స్ మేము మీ సినిమాలు ఇవన్నీ మేము థియేటర్లో చూడకపోవచ్చు, కానీ ఆఫ్టర్ రిలీజింగ్ ద ఓటీటీ we watch some of the beautiful scenes or some of the series, or we watched it. But as a Malayalam actress, Telugu audience maak entante they are the natural performance, they are a beautiful performance, they killed it really. If they are on the screen, they kill the screen, they kill all the actors beside them. But there is an expectations on you before you are onboarding into the Arjun Chakravarti. Yeah. But what was your mind space before you are accepting the Arjun Chakravarti and you are onboarding into the Telugu industry and you are debuting into the Telugu industry? My idea, about Telugu movie was like, it is always a mass movie. Okay. All the movies I've watched, maybe the kind of movies I've watched is like that. I didn't have much exposure to the lighter movies. No. I used to always feel like, oh, it's huge. It's like there's a lot of mass elements in it. The hero is like amazing, the powerful guy. There are a lot of villains. But when I got there was an audition call. So when Vikrant sir was in Cochin, there was an audition call for this movie. That's how I went for the audition. And I thought, okay, maybe give it a try. They were looking for a very traditional looking character itself. I just went and I gave my profile, and he was like, the look wise is okay. But when I heard the story, I was like, okay, where is the mass element? I'm thinking like, the hero will be there, there'll be like 10 villains and like, he's gonna punch him and all that stuff. So Vikrant sir told me like, no, it is based on a biopic. It is a true story. We are going to give a very, we don't want any dance in this. We don't want any stunts in this. But we are going to stick with true emotions. Okay. And that made me feel, okay, fine, I should be part of this movie. Yeah. Immense respect on you, ma'am, because the filmography you had, you worked with Dulquer sir, Vijay sir, and again you came for the audition and wow, great. Yeah. I believe, as an actor, we all have a profile, but not necessarily everybody is seeing our work, Okay. right? Okay. So I think I am open to still auditions. I don't mind doing it. I think it will help us to grow better.
That's what I believe. Okay, that is why I I give auditions. I mean, even he is like, you know, open to auditions. Tomorrow, if a director comes up to say like I need to go through an audition, because they should be sure as an actor if we can do it or no. Yes. Yeah. Ma'am, on every posters on Arjun Chakravarti, మేము చూస్తున్నాం ఏ unsung champion Yeah. story. Yeah, yeah. But behind or beside this unsung champion, there is a strong pillar. That's a woman character. So can we expect that character from you on Arjun Chakravarti? Yeah, yeah. Okay. I am a strong character because as Devika as a character has always supported Arjun. Okay. And it is the love of Devika that has, you know, made him reach to that point. You watch the movie, you'll come to know. Yeah. సార్ విజయ్ సార్ అంటే ఎన్ని ఛాలెంజెస్ ఒక 4.5 years 2019లో మొదలుపెట్టి 800 members క్రూస్తోని ఒక రియల్ కబడ్డీలు చేస్తూ ఒక 1 year ప్రో కబడ్డీ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇవన్నీ కూడా ఒక సినిమాకి చేస్తూ మేము ఒక ఆడియన్గా మేము లైఫ్లో ఇవన్నీ చూస్తామేమో, బట్ ఒక యాక్టర్గా ఒక సినిమాలోనే మీరు ఇవన్నీ చూస్తున్నారుగా, దెన్ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ దట్ అబౌట్ దిస్? అంటే ఒక జర్నీ ఇంత కష్టం, ఒక సినిమాని కంప్లీట్ చేయడం అంటే ఇంత కష్టం అన్నట్టు, అంటే పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఇలా కంపేర్ చేస్తున్నప్పుడు వాట్ యు అండర్స్టాండ్ అనేది? యా, నేను యాక్చువల్గా ప్రో కబడ్డీ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నేను ఎవ్రీ 3 monthsకి 4 monthsకి ఒకసారి నేను ఇక్కడికి వచ్చేవాడిని. నేను ఉండేది స్టే చేసేది కబడ్డీ కోసం ఎల్బీ నగర్, నేను ఉండేది మణికొండ. సో అక్కడ నేను 3 months 4 months అక్కడ ఉండిపోయేవాడిని. అంటే ప్రతిరోజు వచ్చి అలా కాకుండా నేను వర్కౌట్ నెక్స్ట్ అక్కడే ఉండి, అంటే ప్రాపర్గా అక్కడే ఉంటే బెటర్. జర్నీ చేయడం వల్ల అలసిపోవడం, తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళి ఇక్కడ మళ్ళీ అంటే వేరే పనిలో నేను వెళ్ళకుండా ఇంకా టోటల్గా ఆ ప్లేలోనే ఉంటే దాని గురించి రీసెర్చ్ చేసుకోవడానికి, చూసుకోవడం, ఆడడానికి, ప్లేయర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి బాగుంది. సో అక్కడే ఉండేవాడిని. అలా తర్వాత ఫిజికల్గా చేయడానికి కూడా నేను 5 months 6 pack చేసినప్పుడు కూడా 5 months ఇంక బయటికి వెళ్ళలేదు నేను. ఓకే, అంటే ఎక్కడ నా డైట్ చీట్ మీల్ అవుతుందేమో, ఎందుకు వద్దు, అంటే మేము ప్రాపర్గా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. సో డెఫినెట్గా నేను ఆ టైంలో కంప్లీట్ చేయాలి ఆ ప్యాక్ అదంతా మొత్తం. అందుకు 5 months నేను అసలు బయటికి రాలేదు. 5 months అంతా అక్కడే ఉండిపోయాను. ఇంట్లో ఉండిపోయి మార్నింగ్ 2.5 hours వర్కౌట్, ఈవినింగ్ 2.5 hours వర్కౌట్, మధ్యలో మీల్స్ తీసుకోవడం, పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, అవి ఏమన్నా గేమ్కి సంబంధించి ఆ వీడియోస్ చూడడం, ఇవి అలా మొత్తం. గ్రేట్. బట్ మీకు ప్రో కబడ్డీ నుంచి ఆఫర్ కూడా వచ్చిందంట, మా టీం ఆడమని, లేకపోతే ఏదో అంటే ప్రాపర్గా స్కిల్స్ నేను అప్పుడు ప్రాపర్గా ఒక ప్లేయర్ లాగా అన్ని ఆడిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నేను యాక్టర్ ఎలా అయ్యాని తెలిసిందే, లేదు యాక్టర్ లేదు బాగా ఆడుతున్నాడు, మేము యాక్టర్ అనుకోలేదు, ప్లేయర్ అనుకున్నాం, మన దాంట్లో తీసుకుందాం, మన ఆడతాడా మన దాంట్లో తీసుకుందాం అని అడిగారు. కాకపోతే అప్పుడు మాకు స్కెడ్యూల్ అవి ఉండడం వల్ల ఇంజురీస్ దానికని వద్దని వెళ్ళలేదు. బట్ వాళ్ళైతే ఇది ఆడకపోయినా మాకు ప్రైవేట్ టోర్నమెంట్స్ అన్నా ఆడండి అని అడిగారు. సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఆన్ ఫ్యూచర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టైం? లేదు, యాక్చువల్గా అప్పుడు అంత ఫిట్గా ఉండి చేసాము. ఇప్పుడు మళ్ళీ ఆ గేమ్ నేర్చుకునేప్పుడు 2023 ఆ టైం కదా, ఆ టైంలో అప్పుడు ఆ టైంలో ఉండుంటే మ్యాక్సిమం టోర్నమెంట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఒక టైంలో నేను ఆడతాను అని డైరెక్ట్ నడితే వద్దు, నువ్వు ఇది ప్లేయర్స్ కదా, ఏమైనా ఇంజురీ జరిగితే మళ్ళీ మనకి ప్రాపర్ మేజర్ ఇంజురీ జరిగిందంటే మళ్ళీ షూట్కి అన్ని ఇబ్బందులు అవుతాయి, మనం చెప్పలేము. ప్లేయర్ వెళ్ళిన తర్వాత నువ్వు యాక్టర్వా కాదని చూడ, వాళ్ళ గేమ్ విన్ అవ్వడం కావాలి, చేయడం కావాలి, వద్దు మనకు అది. ప్రాపర్గా అయిపోయిన తర్వాత మనం టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం, ఆ టోర్నమెంట్లో నువ్వు రైడ్ చేసి అప్పుడు చేద్దాం అని చేయలేదు ఇంకా. సార్, ఒక అన్సంగ్ ఛాంపియన్ అని అర్జున్ గారి స్టోరీ చెప్తున్నారు కదా, బట్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ద అన్సంగ్ ఛాంపియన్ ఈస్ ప్రొడ్యూసర్. What we feel as an audience, the quality of the film, the budget of the film. Today we experience the songs or the teaser cuts, the technicians, fantastic sir. But what is his confidence on Arjun Chakravarti? అవునంటే మా మూవీలో ఎవ్రీ క్రాఫ్ట్ గురించి మేము మాట్లాడాలి. డిఓపి అండ్ నిజంగా డిఓపి విజువల్స్ ఇంత క్వాలిటీగా ఉండకపోతే మాకు అది ప్లస్ పాయింట్. ఆయన చాలా వర్క్ చేశాడు ఆయన డిఓపి. ఏ ఫ్రేమ్ పెట్టినా కానీ విజువల్గా ఎంత బ్యూటీగా చేయాలి అంటే స్కెడ్యూల్ వైజ్. లవ్ ఎపిసోడ్లో మాకు మీ సాంగ్ చూస్తుంటే అందులో వరి పొలాల దగ్గర గ్రీనరీ అవి కానీ, స్నోలో కానీ, రెయిన్ ఎఫెక్ట్లో కానీ ఎక్కడ మేము బెటర్గా ఉంటాం, ఎక్కడ బాగుంటాం, ఏ యాంగిల్లో బాగుంటాం, ఆయన ప్రాపర్గా సెట్ చేసుకుని లొకేషన్స్ పెట్టి ఈ ఫ్రేమ్ చూపించి మమ్మల్ని మోటివేట్ చేస్తూ చాలా బాగా చేశారు. తర్వాత కాస్ట్యూమ్స్ కూడా ప్రాపర్గా మాకు సెట్ అయ్యాయి. ఆ కాస్ట్యూమ్స్ కూడా పూజిత తను కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఆ కాస్ట్యూమ్స్, ఆ ప్యాటర్న్,
అవన్నీ తీసుకొచ్చింది 1980s హార్డ్. తర్వాత మ్యూజిక్ కూడా మా సినిమా ప్లస్ ఎవ్రీ క్రాఫ్ట్ మాకు ఒక సినిమాను ఒక హై లెవెల్కి తీసుకెళ్ళాయి. దట్ ప్రొడ్యూసర్ ఏంటంటే ఆయన ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి మా అందరికన్నా ఎక్కువ స్ట్రాంగ్గా సినిమాని నమ్మింది ఆయనే. ఫస్ట్ ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే ఎవ్రీథింగ్ ఆయనే. అంత నమ్మి ఇంతలా మా కొత్త యాక్టర్స్ ఇవంతా కొత్త వాళ్ళని పెట్టుకుని, కొత్త డైరెక్టర్ని పెట్టుకుని ఇంత పెట్టి ఇన్ని లాంగ్ టర్మ్లో ఇంత చేసి చాలా అసలు నిజంగా ఆయన. Producer, he was in US. Okay. He is just trusting the dream. I don't think he's come during the shooting time. He's not come to the set. So he was in US. We were updating him, whatever it is. So the trust he had on the director and the technicians and everybody, adu chala. Yes, but ఎవరైతే తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తారో యాక్టర్స్ ఆర్ యాక్టర్స్, some of them like love the food from the Telugu. Yeah. Some of them love the working culture. Yeah. Some of them like the films or the movies from the Telugu industry. So what you want to bring it from the Telugu industry as a ma'am, as an actress? What I want to bring from Telugu industry to back Yes. home? Oh, I want to bring some biryani. Amazing food. I mean, ఫిల్మ్ ఇండస్ట్రీ లేక తెలుగు film industry. Telugu film industry people eat food also, so no problem. Hospitality. Yeah. So, but it is very good. I'll tell you, Telugu people are good. I was welcomed very warmly. Like so much of love, so much of respect. Everyone in the team, they were taking care of me so well because I was an outsider. I was the only girl in the team, and even Pujita. Yeah. But then I really love this whole team. Chala genuine, very good people. So I want to take a lot of memories back home from here. And of course, Devika. As a character, Devika, love it. Wow, great. మేము అందరం జస్ట్ ఫర్ అన్ ఈవినింగ్ ఆర్ ద మార్నింగ్ ఫర్ అవర్ అంటే బ్రెయిన్ కొంచెం బాగా వర్క్ అవడానికి మేము కాఫీ తాగుతూ ఉంటాం. బట్ షిజా మ్యామ్ ఆ కాఫీని ఒక ఆర్ట్లో యూజ్ చేసుకొని యూఆర్ క్రియేటింగ్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ బట్ వేర్ ఇట్ స్టార్ట్ this hobby, such a fantastic collection you had. Thank you. Did you know? No, see? Where it started? No, it started during COVID. And actually I draw and paint a little. So then I think so I ran out of colors. Okay. My colors got over, I think so. So then ingeyo naan paathirke inda madri like somebody's done with coffee. So then I started doing with coffee. Then I was like, it's coming out good. Then I practiced. Now I do. I don't need any other colors. I just need some coffee powder. Super. But is there any wish list you want to work with this particular director, to actor, to enhance my performance? Like from the Tamil movie, I had always asked you, and I want to get connected with him. Yes, Vetrimaran sir. So he's, I think I've asked so many people, I want to work with Vetrimaran sir because his movies are amazing. I love his craft. I love his political ideas. That is really interesting. So yes. Sir, Vijay sir, అంటే ఈరోజు మేము చాలా మీకు క్లోజ్గా ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ అన్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఆన్ యూ. మీ డెడికేషన్ కానీ, మీ హార్డ్ వర్క్ కానీ, ఈరోజు అర్జున్ చక్రవర్తిగా మీరు కనబడుతున్న ట్రాన్స్ఫర్మేషన్ కానీ, రేపు 29th August ఆడియన్స్ అందరూ కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు. బట్ యాజ్ యాక్టర్, వాట్ దిస్ అర్జున్ చక్రవర్తి గివ్స్ టు యూ? డెఫినెట్గా మూవీ మంచి సక్సెస్ అవుతుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఎందుకంటే మా సినిమాలో ఉన్న ఎమోషన్ డెఫినెట్గా వాళ్ళ రియల్ లైఫ్లో ఏదో ఒక ఎమోషన్, పెయిన్ఫుల్ ఎమోషన్కి కనెక్ట్ అవుతుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది అని అయితే బిలీవ్ చేస్తాను. మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు సార్ ఒక యాక్టర్గా టర్న్ అవ్వడానికి? ఫ్రమ్ ద చైల్డ్హుడ్. యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ నలంద భీమవరంలో చదువుతున్నాం. మా మ్యాథ్స్ లెక్చరర్ ఆయన అనేవారు, నువ్వు యాక్టర్గా ట్రై చేస్తే నీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, నీ హైట్ పర్సనాలిటీకి యాక్టర్గా ట్రై చేయని. బట్ నేను అప్పుడు అంతలా తీసుకోలేదు. నేనేంటి ఇక్కడ భీమవరం హైదరాబాద్ వెళ్ళి యాక్టర్, మనకి ఫిలిం ఇండస్ట్రీ ఫ్యామిలీ ఎవరు లేరు సో అనుకున్నా. బట్ తర్వాత నేను ఎంబీఏ ఎంఎల్ఆర్ ఐటీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షూటింగ్స్ అవి చూసి అప్పుడు సరే ట్రై చేద్దాం ఇవి ఒకసారి
అలా వన్ అలా ఫైనల్ క్వశ్చన్ రీసెంట్ గా మేము పెదకాపులో చూసాం మిమ్మల్ని, మళ్ళీ ఇప్పుడు అర్జున్ చక్రవర్తి 29th ఆగస్ట్ రాబోతున్నారు. నెక్స్ట్ లీడ్ యాక్టర్ గానా సపోర్టింగ్ యాక్టర్ గానా ఏ ఫిల్మ్స్ లైనప్ లో ఉన్నాయి? నెక్స్ట్ అయితే ఫౌజీ, ప్రభాస్ Wow. గారిది ఫౌజీ చేస్తున్నాను. ఆహా. మంచి క్యారెక్టర్. ఎంత లెంతీ క్యారెక్టర్ ఉండొచ్చా లేకపోతే నేను దాని గురించి అన్ని ఇంకా చెప్పు. చెప్పలేను. Okay. మంచి క్యారెక్టర్. అను సార్ చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అది ఇప్పుడు ఇంటర్లింక్ అది సార్, మీరు హను గారి దగ్గరికి ఎలా వెళ్ళారంటే మీరు నేను ఆల్రెడీ వెళ్ళి అడిగితే అను గారు చూసి టీజర్ చూసి చాలా బాగుంది, తప్పకుండా చేద్దాను. ఒక 1 hour కూర్చుని ఆయన మాట్లాడి మొత్తం అంతా, ఇంకా వేరే చూసిన తర్వాత వేరే డైరెక్టర్స్కి నన్ను పంపించి భరత్కమ్మ గారి దగ్గరికి ఫోన్ చేసి మనోడు అందులో ఉన్న ఇంకేమన్నా చూడు. నేను బేసిక్గా మొన్న ఒక జూన్లో షూట్ చేసాం అను గారిది ప్రభాస్ గారిది మూవీ. 4 days షూట్ చేసాం, ప్రభాస్ గారి కాంబినేషన్ షూట్ చేసిన తర్వాత నా టీజర్ చూసిన తర్వాత నేను అప్పటికే టీజర్ చూశారు ఆయన. చూసిన తర్వాత ఒక 5 days నేను అక్కడికి ఆయన దగ్గర షూట్కి ఇక్కడికి ఆఫీస్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. సడన్గా ఆయన బయటకు వచ్చారు, ఏంటి నువ్వేంటి విజయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావేంటి అన్నాను. లేదు సార్ మీతో మాట్లాడాలి అని. ఇప్పుడు బీఎడ్ తీసేస్తాను, నాకు వేరే మూవీ కన్నా వచ్చింది, లుక్ చేంజ్ అవుతుంది అన్నావా చంపేస్తాను అన్నారు. లేదు సార్ దాని గురించి కాదు సార్, ఒక మాట్లాడాలి. అయితే కూర్చో, ఏంటి అంటే, లేదు సార్ ఇలా అర్జున్ చక్రవర్తి మీరు టీజర్ చూశారు కదా, ఆ టీజర్ నేను రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను సార్, మీరు చేస్తే బాగుంటుంది. తప్పకుండా దాన్ని ఇమీడియట్గా తప్పకుండా దాంట్లో ఉంది, నువ్వు నా యాక్టర్, నువ్వు నా ఫిల్మ్లో నువ్వు యాక్టర్, నువ్వు బాగుంది, మీరంతా చాలా కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు దాంట్లో, హార్డ్ వర్క్ అందరిది. సో ఇలాంటి మూవీకి చేయడం ఎంకరేజ్ చేయాలి కదా, తప్పకుండా నేను చేస్తాను, చెప్పు నీకు ఎప్పుడు కావాలి, రేపు కావాలి, ఎల్లుండి కావాలా ఏంటి అని చెప్పి ఇమీడియట్గా ఆయనే టైం ఇచ్చి, ఈవెన్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆయన ఫోన్ చేసి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది. టీజర్ రిలీజ్ అవ్వడానికి ముందు డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్ ఆయన ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు, అప్పుడు ప్రెస్ వాళ్ళు అందరూ వస్తే అక్కడ మీరు రిలీజ్ చేస్తున్నారు కానీ ఆయన అడిగితే, ఆయన ప్రెస్ అందరికీ కూడా చాలా బాగుంది, మీరు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఆయన చెప్పి చేశారు. ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా ఆయన బిజీ, షూట్ అయిపోయిందా, ప్యాకప్ అయిపోయిందా, ఫోన్ చేసి మరీ అడిగారు ఎలా ఉంది ఏంటి, రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. గద్దర్ క్రెడిబిలిటీ సార్ మీరు అచీవ్ చేసుకున్నారు అది ఇండస్ట్రీలో. Hats off to you, really hats off to happy, like through you at least Hanu sir, like he was very, I'm sure he's fond of you, that is why. ఎలా వెళ్ళింది ఒక్కొక్కరిని కలుసుకుంటే వెళ్ళాలి అడగాలి ఆయన అడిగితే. Nice. కానీ ఆయన చేసింది మాత్రం మమ్మల్ని సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి. వై హీస్ డార్లింగ్ 4 days వర్క్ చేశారుగా? చేశాను అంటే ప్రాపర్గా ఫేస్ టు ఫేస్ డైలాగ్ అలా రాలేదు, బట్ సీన్లో ఉన్నాం. బట్ ఇంకా ఫ్యూచర్లో ఉంది, వర్క్ చేద్దామంటే లాస్ట్ మంత్ అంతా వర్షాలు, దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ స్ట్రైక్ నడుస్తుంది కదా దానివల్ల, లేకపోతే ప్రభాస్ గారికి కూడా టీజర్ చూపించాలని అనుకున్నాం. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఫౌజీ నుంచి ఆడియన్స్ అందరూ, ఎలా ఉండబోతుంది అనేది ఏమైనా? అది నాకు తెలియదు, ఇంకా మీతో పాటు నేను కూడా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడమే. అదే మంచి క్యారెక్టర్, అను గారు చెప్పడం మాత్రం మంచి క్యారెక్టర్. ఫౌజీ ఎప్పుడు మేము ఎలా ఉంటుందో చూడలేం, కానీ ఆల్రెడీ అర్జున్ చక్రవర్తి ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ చూసాం, ఒక టీజర్ కట్తోని, ఒక సాంగ్స్తోని. ఐ హోప్ 29th ఆగస్ట్ ఒక మంచి రెస్పాన్సిబిలిటీ విత్ గ్రేట్ సక్సెస్ యాక్టర్స్గా మీకు రావాలి, మీ టీంకి రావాలి. ఇలాంటి సినిమాలు స్క్రీన్ మీద చాలా రేర్గా వస్తుంటాయి సార్. ఐ హోప్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, దానికి ఇది పునాది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గ్రేట్ సక్సెస్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీని, ఒక థియేటర్ల ఎక్స్పీరియన్స్లో మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలి అంటే 29th ఆగస్ట్ ఒక అన్సంగ్ ఛాంపియన్ సినిమా అర్జున్ చక్రవర్తి అంటూ మీ ముందుకు వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో హ్యాపీగా థియేటర్స్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.